Good morning, students. My name is Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, now we are discussing about the third BSc 6th semester syllabus cluster paper, botany cluster. In that first paper, plant diversity and human welfare. Now we are discussing the third unit topic, liquid and solid waste management. This is the sure examination question. ఇక్కడ మనకి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెపరేట్గా ఉంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెపరేట్గా ఉంది. టూ కాన్సెప్ట్స్ అన్నమాట ఇక్కడ మనకి. అంటే రెండు వేస్ట్లను కూడా ఏ విధంగా మనం మేనేజ్మెంట్ అంటే వాటిని క్లీనప్ చేయడం, రిఫ్రెష్ చేసి మళ్ళీ నేచర్లోకి పంపించడం ఏ విధంగా చేస్తాం, అంటే ఆ వేస్ట్ని ఎలా యూటిలైజేషన్ చేసుకుంటున్నాం అనే దాని గురించి మనం ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు అసలు సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి, మనం దేన్ని వేస్ట్ కింద యూజ్ చేస్తున్నాం, ఇక్కడ వేస్ట్ అని చెప్తున్నాం. జనరల్గా అయితే మున్సిపల్ సాలిడ్ వేస్ట్, దట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ద గార్బేజ్, రిఫ్యూజ్, స్ట్రాస్, రబ్బిష్. దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్డ్స్ ఫర్ సాలిడ్ వేస్ట్. అంటే సాలిడ్ వేస్ట్ కోసం ఉన్నటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా అంటే ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈస్ ద వేస్ట్ అనేటటువంటిది నెంబర్ ఆఫ్ అంటే రకరకాలుగా చెప్పచ్చు. వాట్ ఈస్ ద వేస్ట్? వేస్ట్ ఈస్ ద కన్సిస్టింగ్ ఆఫ్ ఎవ్రీడే ఐటమ్స్ యూజ్, కన్జ్యూమ్ అండ్ డిస్కార్డ్. అంటే ప్రతిరోజు మనం వాడి పాడేసేటటువంటివి ఏవైనా సరే వేస్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇట్ ప్రిడామినెంట్లీ ఇంక్లూడ్స్, అంటే మనం యూజ్ చేసి వాడేసి పాడేసేటటువంటి ఐటమ్స్ ఏంటేమి ఉంటాయంటే చాలా ఉంటాయి. ఫుడ్ వేస్ట్, ముఖ్యంగా మన హోమ్లో ఉండేటటువంటిది ఫుడ్ వేస్ట్ వస్తుంది. యార్డ్ వేస్ట్, కంటైనర్స్ అంటే కోక్ టిన్స్ అలాంటివన్నీ తాగేసి పడేస్తూ ఉంటారు కదా డబ్బాలు, ప్రొడక్ట్ ప్యాకేజ్, ప్యాకింగ్ మెటీరియల్స్ అండ్ అదర్ మిసెలియస్ ఇన్ఆర్గానిక్ వేస్ట్స్ ఫ్రమ్ రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్స్టిట్యూషనల్, ఇండస్ట్రియల్. అంటే అన్ని రకాలుగా వచ్చేటటువంటి వేస్ట్ని మనం చెప్పవచ్చు. ఇలాగ మనం ఆ వేస్ట్ని ఆర్గానిక్ వేస్ట్, ఇన్ఆర్గానిక్ వేస్ట్ అని చెప్పేసి డివైడ్ చేసి చెప్తాం. ఆర్గానిక్ మీన్స్ కార్బన్ కాంపౌండ్ కలిగి ఉండేటటువంటివి, న్యూస్ పేపర్స్, క్లాత్స్, ఫుడ్ స్క్రాప్స్, బాక్సెస్, టేబుల్ వేర్స్, ఫర్నిచర్, వుడ్, రబ్బర్, ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అని చెప్తాం. అంటే డస్ నాట్ ఇంక్లూడెడ్ అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లోపల మనకి ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, సీవేజ్, స్టడ్జ్ ఇవన్నిటిని మనం మున్సిపల్ కింద చెప్తాం. అంటే మున్సిపల్ వేస్ట్ ఆర్ ఇన్ ఐదర్ సాలిడ్ ఆర్ సెమీ సాలిడ్ ఫామ్. అంటే సాలిడ్ అంటే పూర్తిగా గట్టిగా ఘన పదార్థాలు, సెమీ సాలిడ్ అంటే సమ్ స్లర్రీగా ఉండేటటువంటి మెటీరియల్స్. టైప్స్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్ అంటే రకాలు కూడా ఉన్నాయి ఇందులో. అంటే బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో విచ్ఛిన్నం అవ్వగలిగే కెపాసిటీ ఉన్నటువంటివి. అంటే మనం పాడేసామనుకో కొన్ని రోజుల తర్వాత అదంతా కూలిపోయి మళ్ళీ మట్టిలా తయారైపోతుంది, అది బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఫుడ్, కిచెన్ వేస్ట్, గ్రీన్ పేపర్ వేస్ట్. అంటే ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి ఏ వేస్ట్ అయినా మ్యాక్సిమం బయోడిగ్రేడబుల్ వేస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే రీసైకిలబుల్ మెటీరియల్ అంటే మనం తిరిగి అంటే ఒకసారి వాడిన దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ చేసి మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. ఆ కేటగిరీకి సంబంధించి పేపర్ని రీసైకిల్ చేయొచ్చు. గ్లాస్ని మళ్ళీ కరగబెట్టేసి గ్లాస్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. క్యాన్స్, అల్యూమినియం క్యాన్స్ ఉంటాయి కదా అవి. మెటల్స్ అంటే రాగి, ఇత్తడి, వెండి, ఇలాగా బంగారం అన్నిటిని కూడా అంటే మెటల్ కరగబెట్టేసేటివన్నీ ఏవైనా సరే కరిగించేసుకుని మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు. సర్టెన్ సమ్ ఆఫ్ ప్లాస్టిక్స్, కొన్ని ప్లాస్టిక్ రకాలకు సంబంధించి అంటే దీస్ ఆర్ ద మళ్ళీ రీసైక్లింగ్ చేసుకోవచ్చు. అంటే పాత వాటిని కరగబెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు.
ఇనట్ వేస్ట్ అంటే మనకి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సిమెంటు, రాళ్ళు, ఇసుక ఇవన్నీ పడిపోతూ ఉంటాయి కదా. అలాగే ఇల్లులు పడగొట్టేసినప్పుడు, వర్షం పడినప్పుడు అంత బురద బురదగా తయారైపోయి అంత వేస్ట్ అలాగ వస్తూ ఉంటుంది రాళ్ళు పగిలిపోవడం ద్వారా. మన ఆకులు, చెట్లు ఇవన్నీ రాలిపోయి కిందకి, అంటే అవన్నీ కాదు, కొన్ని ప్రాంతాల లోపల ఇల్లులు అవి పడిపోవడం ద్వారా ఒక వేస్ట్ అలా వస్తుందన్నమాట. అది ఇస్ ద ఇనట్ వేస్ట్ అంటాం. అలాగే కాంపోజిట్ వేస్ట్ అంటాం. అంటే దిస్ ఇస్ ద టెట్రా ప్యాక్స్. అంటే మనకి ఈ మధ్య పాల ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు, ఈ ప్యాకెట్లు నెంబర్ ఆఫ్ లేయర్స్ తోటి తయారైనటువంటి ప్యాకెట్స్ వస్తున్నాయి. అవన్నమాట. ప్లాస్టిక్స్, కొన్ని బొమ్మలు, అంటే రీసైక్లింగ్ చేయలేనటువంటి ఐటమ్స్, ఇలాంటి వాటిని కాంపోజిట్ వేస్ట్ కింద మనం చెప్పొచ్చు అన్నమాట. డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ లేదా టాక్సిక్ వేస్ట్స్, ఇవి ఏంటంటే సాయిల్లో డిగ్రేడ్ అవ్వవు, భూమిలో కలవవు. అలాగని చెప్పేసి అంటే సాయిల్లో అలా ఉండిపోతాయి మొత్తానికి. మెడికేషన్స్, డ్రగ్స్, ఈ వేస్ట్, పెయింట్స్, కెమికల్స్, లైట్ బల్బ్స్, ట్యూబ్స్, స్ప్రే క్యాన్స్, బ్యాటరీస్, షూ, పాలిష్ మెటీరియల్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా అన్నమాట దేర్ కంటైనర్స్. అంటే మనం మందులకు వాడేటటువంటి తొడుగులు లాంటివి అవి ఉంటాయి కదా, అంటే ఆ మెడిసిన్స్ లాంటివి తొందరగా కొన్ని డిగ్రేడ్ అవ్వవు అనమాట. డిగ్రేడ్ అవ్వకపోవడం వల్ల అవి సాయిల్లో అలా ఉండిపోతాయి. ఇలాగ రకరకాల వేస్ట్ వస్తాయి అన్నమాట. అంటే సిన్స్ వేస్ట్ అక్యుములేటెడ్ ఇన్ ద టెరిటరీ మేనేజ్మెంట్ ఆఫ్ మున్సిపాలిటీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ రిమూవల్ అండ్ స్టోరేజ్, ఇట్ ఈస్ టర్మ్డ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. అంటే జనరల్గా అయితే టెరెస్ట్రియల్ భూమి మీద ఉండేటటువంటి వేస్ట్ అంతా కూడా అని మనకు మున్సిపాలిటీస్, అంటే మన ఏరియాస్ లోపల ఉండేటటువంటి పంచాయతీలు అయితే పంచాయతీలు, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అంటే శానిటరీ పారిశుద్ధ కార్మికులు అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు దీన్ని తీసుకెళ్ళి రిమూవ్ చేసి వేరే చోట ఎక్కడైనా వేసి లేదా రీసైక్లింగ్ ప్రాసెస్కి పంపించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీ అనేది మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్కి మాత్రమే. It includes ash, sludge, animal farm waste, minerals, extractions. Sometimes these types of waste requires separate sectors in land. అంటే వీటిని ల్యాండ్ ఫిల్లింగ్ పర్పస్కి ఉపయోగించేటువంటి కొన్ని ఐటమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం అంటే వేస్ట్ అంటే ఏంటి, సాలిడ్ వేస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నౌ హౌ టు మేనేజ్ దట్, అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఏ విధంగా చేయొచ్చు. The aim of sustainable waste management to reduce waste formation and to use resources more efficiently and rationally, assuming that the waste of sector is used as the raw material in another sector and prevent the groundwater pollution. అంటే ఎర్త్ మీద వచ్చేటటువంటి వేస్ట్ మ్యాక్సిమము ఆ వేస్ట్ని మనం అంటే ప్రొడ్యూస్ చేసేటప్పుడే తగ్గేలా చూసుకోవాలి. అంటే ప్రొడక్షన్లోనే వేస్ట్ ఎక్కువగా ఫార్మేషన్ జరగకుండా చూడాలన్నమాట. అంటే అలా వేస్ట్ తక్కువగా వచ్చేలాగా చూసుకుని ఆ వచ్చినటువంటి వేస్ట్ని వేరే సెక్టార్లు యూటిలైజ్ అయ్యేలాగా వాడుకోవాలి. అంటే ఒక దానిలో వచ్చినటువంటి వేస్ట్ని ఇంకో సెక్టార్లు యూటిలైజేషన్ అయ్యేలాగా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన వాళ్ళు క్లాత్స్, బట్టలు కుడుతూ ఉంటారు. బట్టలు కుట్టినప్పుడు అంటే కత్తిరింపులు చేస్తారు కదా, కత్తిరించినప్పుడు సమ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అనేది బయటకు వస్తుంది, రద్దు అంటాం. దాన్ని అలాగ నేల మీద పడేయకుండా వాటిని పిల్లోస్ ప్యాకింగ్ పర్పస్కు లేకపోతే ఏదో ఒక దానిలో స్టఫింగ్ అంటే లోపల ఇన్నర్గా వేసేలాగా ఫిల్డ్ మెటీరియల్ లాగా యూస్ చేసుకున్నట్లయితే అది మనకి వేస్ట్ అనేటటువంటిది లాగా కనిపించకుండా పోతుంది. అంటే అలాగా ఒక సెక్టార్లో రిలీజ్ అయింది ఇంకో సెక్టార్లో యూస్ చేసుకోండి, అంటే ఫిల్లింగ్ మెటీరియల్ లాగా వాడుకోవాలన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే మనం పైన ఎర్త్ మీద వేస్ట్ తగ్గించుకున్నట్టయితే ఆటోమేటిక్గా పొల్యూషన్ లెవెల్స్ తగ్గడానికి ఛాయిస్ ఉంటుంది. The aim of the waste hierarchy is due to extract the maximum practical benefits from the products and to generate the minimum amount of waste. The waste hierarchy refers to the
3 R's. త్రీ ఆర్స్ అంటే ఆర్ మీన్స్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. అందుకే 3 R's అంటే 3 R'లు అని చెప్పాము. అంటే ఒక్కొక్క ఆర్ ఏంటి, ఫస్ట్ ఆర్ అంటే రెడ్యూస్, సెకండ్ది రీయూజ్, రీసైకిల్. అంటే మనం వేస్ట్ని, ప్రొడక్షన్ని రెడ్యూస్ చేసుకోవడం. అంటే ఏదైనా మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వచ్చే వేస్ట్ని రెడ్యూస్, తక్కువ వేస్ట్ వచ్చేలా చూసుకోవాలి. రీయూజ్, ఒకవేళ వచ్చినటువంటి వేస్ట్ని రీయూజ్ చేసుకునేలా ఉండైతే పర్వాలేదు. ఒకవేళ రీయూజ్ చేసుకోలేకపోతే రీసైకిల్, తిరిగి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తయారు చేసే దానిలాగా ఉండాలి. అంటే ఈ మూడింటిని బేస్ చేసుకుని మనం వేస్ట్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. విచ్ క్లాసిఫై వేస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అకార్డింగ్ టు దేర్ డిజైరబిలిటీ. రెడ్యూస్, హౌ టు రెడ్యూస్ అంటే ఎక్కువగా వేస్ట్ ఫార్మేషన్ జరగకుండా కంట్రోల్ చేసుకోవడం. సోర్స్ రిడక్షన్ ఇన్వాల్వ్స్ ద చేంజెస్ ఇన్ మెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, రా మెటీరియల్ ఇన్పుట్స్ అండ్ ప్రొడక్ట్ ఫార్ములేషన్. ఎట్ టైమ్ టర్మ్ పొల్యూషన్ ప్రివెన్షన్ మే రిఫర్ టు సోర్స్ రిడక్షన్. అంటే ఇక్కడ మనం తెచ్చుకున్నటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ని మ్యాక్సిమం మనం బట్టలు కుట్టడానికి అంటే డ్రెస్ మేకింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం కదా, అది పూర్తిగా మ్యాక్సిమం డ్రెస్ ప్రిపరేషన్కి యూజ్ అయిపోయేలా చూసుకోవాలి. అంటే వేస్ట్ అనేటటువంటిది చాలా చాలా తక్కువ వచ్చేలా చూసుకోవాలి. అంటే మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వేస్ట్ అనేటటువంటిది తక్కువ. అంటే దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ వేస్ట్ మినిమైజేషన్. మినిమైజేషన్ టెక్నిక్స్ హ్యాస్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ కమర్షియల్ అంటే సక్సెస్ఫుల్ రిప్లేస్మెంట్ ప్రొడక్ట్స్. The waste minimization has proven benefits to industry and the wider environment. అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి వేస్ట్ అంటే ఒకవేళ మినిమైజ్ చేసుకొని కొంచెం వేస్ట్ వచ్చింది, ఆ వేస్ట్ను కూడా మనం సక్సెస్ఫుల్గా వేరే ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడానికి యూటిలైజేషన్ చేసుకోగలిగితే అసలు మనకి ఇండస్ట్రీ పరంగా అదొక కొత్త ఇండస్ట్రీ వస్తుంది. అంటే అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది క్రియేట్ చేసుకోగలుగుతాం. రిసోర్స్ ఆప్టిమైజేషన్ అంటే రీసోర్స్ని ఆప్టిమైజేషన్ చేయడం. అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకే, అంటే ఎక్కువగా యూజ్ చేసేయకుండా, ఉంది కదా అని ఎక్కువ వాడేయకుండా మనకి ప్రోడక్ట్ ఎంతవరకు తయారు చేయాలనుకుంటున్నాం అంతవరకే రా మెటీరియల్ యూజ్ చేసుకోవాలి. మినిమైజింగ్ ద అమౌంట్ ఈజ్ ఇన్ హ్యాండ్ విత్ ఆప్టిమైజింగ్ దేర్ యూజ్ ఆఫ్ రా మెటీరియల్. For example, dressmaker may arrange pattern pieces on a length of fabric in a particular way to enable the garment to be cut out from the smallest areas of fabrics. అంటే డ్రెస్ కట్ చేసేటప్పుడు మనకి ఎంత మెటీరియల్ అవసరం అవుతుందో ఆ మెటీరియల్ని యూజ్ చేసుకోగలిగితే వేస్ట్ అనేటటువంటిది అంటే మనం ఏంటి మెటీరియల్లోనే ఆప్టిమైజేషన్ చేసుకున్నాం. అంటే ఎంత మెటీరియల్ కావాలి ఒక డ్రెస్కి అదే తీసుకోవాలి, అలాగని ఎక్సెస్ తీసుకోకుండా. వేస్ట్ ఎక్స్చేంజెస్ అంటే వచ్చినటువంటి వేస్ట్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, అంటే వేరే ఇండస్ట్రీకి ఇచ్చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏమైనా దొరికితే తెచ్చుకోవడం, అలాగే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం చేయాలన్నమాట. వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వన్ ప్రాసెస్ బికమ్స్ ద రా మెటీరియల్ ఫర్ ఎ సెకండ్ ప్రాసెస్ వేస్ట్ ఎక్స్చేంజ్. రిప్రజెంట్ అనదర్ వే ఆఫ్ రెడ్యూసింగ్ వేస్ట్, disposable volumes for waste that cannot be eliminated. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా అంటే మనకు ఓల్డెన్ డేస్లో ఉండేటటువంటిదే ఒక వస్తు మార్పిడిలాగా అనమాట. మనీతో చూసుకోకుండా వస్తు మార్పిడిలాగా చేసుకోవడం. ఇప్పుడు మనం ఒకరి దగ్గర నుంచి మనకి కాటన్ కావాలి, అంటే కాటన్ అంటే దారాలు తయారు చేసుకోవడానికి, అవునా, దారాలు తయారు చేస్తాం. దారాలు తయారు చేసినటువంటి దగ్గర నుంచి మిల్లుకి ఎక్కడికి వెళ్తుంది, మనకి క్లాత్ మేకింగ్ దగ్గరికి వెళ్తుంది. అంటే క్లాత్ మేకింగ్ దగ్గర నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ పర్పస్కి వెళ్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఆ స్టిచ్చింగ్ పర్పస్ వాడు క్లాత్ మేకింగ్ వాడికి వాడి దగ్గర ఉన్నటువంటి వేస్ట్ని ఏదో ఒక రూపంలో అంటే ఆ మేకింగ్ అంటే క్లాత్ తయారు చేస్తున్నాడు కదా, వాడికి వేస్ట్ క్లాత్ని ఇవ్వడం ద్వారా వాడు ఇంకో రకమైనటువంటి ప్రోడక్ట్ తయారు చేయడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అలాగ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునేలాగా.
ఇంప్రూవ్డ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ప్రాసెస్ మానిటరింగ్. అంటే నాణ్యమైనటువంటి వస్తువులను తయారు చేయగలిగినప్పుడు అంటే ఎక్కువ కాలం మన్నుతాయి కాబట్టి వేస్ట్ అనేటటువంటిది రాదు. ఇప్పుడు అంతా కూడా ఏంటి, యూజ్ అండ్ త్రో, ఏ వస్తువైనా యూజ్ అండ్ త్రో టైపే. అందువల్ల మనం ఎక్కువ కాలం వాడుకోవడానికి ఉండేటటువంటి వస్తువులను క్వాలిటీ మెయింటెనెన్స్ చేయగలిగితే మనకి వేస్ట్ అనేది. దిస్ ఈజ్ ద అచీవ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్స్పెక్షన్ అండ్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. అంటే ఇన్స్టాలింగ్ అంటే ఆటోమేటెడ్ కంటిన్యూస్ మానిటరింగ్ equipment can be helped to identify production problems early stage. అంటే మనం ప్రొడక్షన్ లోపలే ప్రాబ్లం లేకుండా వస్తువుని తయారు చేయగలిగితే, అంటే క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వగలిగితే, క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులను తయారు చేయగలిగితే మనకి వేస్ట్ అనేటటువంటిది తొందరగా ఫార్మేషన్ జరగదు. అంటే క్వాలిటీ లేకపోతే ఏమవుతుంది, తొందరగా పాడైపోతుంది. అందువల్ల యూజ్ అండ్ త్రో అయిపోతుంది, బయటికి శ్రేయాల్సి వస్తుంది, ఆటోమేటిక్గా వేస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. అదన్నమాట. అంటే ఇవి రెడ్యూస్ చేయడానికి, వేస్ట్ని రెడ్యూస్ చేయడానికి కొన్ని ప్రాసెస్లు అన్నమాట ఇవి. మినిమైజ్ చేయడము, ఆప్టిమైజేషను, వేస్ట్ ఎక్స్చేంజు, అలాగే క్వాలిటీ కంట్రోల్ చేయడము, అలాగే షిఫ్ట్ టు పాయింట్ ఆఫ్ వ్యూస్. అంటే మనకి రా మెటీరియల్ని డైరెక్ట్గా మనం ఎక్కడైతే ప్రొడక్షన్ చేయగలుగుతామో అక్కడికే తీసుకెళ్ళగలిగితే ఈజీగా, అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటివి వేస్ట్ ప్యాకింగ్ ప్రాసెస్ అనేటటువంటిది తగ్గించుకోవచ్చు. దిస్ ఇన్వాల్వ్స్ మేకింగ్ డెలివరీస్ ఆఫ్ ఇన్కమింగ్ రా మెటీరియల్స్ ఆర్ కాంపోనెంట్స్ డైరెక్ట్ టు ద పాయింట్ where they are assembled or used in the manufacturing process to minimize handling and the use of protective or enclosures. అంటే ఇప్పుడు మనకి కాటన్ అదే క్లాత్ గురించి మాట్లాడుతున్నాం. అంటే కాటన్ ఫైబర్స్ నుంచి క్లాత్ తయారవుతుంది. అంటే ముందు దారాలు తయారవుతాయి. అంటే దారం ఎక్కడ తయారు చేస్తున్నారో ఆ ప్లేస్లోకి డైరెక్ట్గా మనం ఈ కాటన్ ఫైబర్స్ని డైరెక్ట్గా అక్కడికే ట్రాన్స్పోర్ట్ చేసేసి, అక్కడ ఫైబర్స్ తయారు చేసిన తర్వాత అక్కడ క్లాత్కి సంబంధించినటువంటి ఏరియా, క్లాత్ ఎక్కడ తయారు చేస్తున్నారో ఆ ప్రాంతానికి డైరెక్ట్గా మనమే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ప్యాకేజింగ్ మెటీరియల్ అంటే అన్నీ ఒకే చోట దగ్గరగా ఉన్నట్లయితే మనం ప్యాక్ చేసేసి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి పని తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం వేస్ట్ ఫార్మేషన్, అంటే ప్యాకింగ్ మెటీరియల్ కోసం మనం వేస్ట్ అంటే ప్యాక్ చేయడానికి కూడా కొన్ని వాడుతూ ఉంటాం. ఆ వేస్ట్ అనేటటువంటిది ఫార్మేషన్ జరగదన్నమాట. ఈ 5 స్టెప్స్ ద్వారా మనం రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. అంటే వేస్ట్ రిలీజ్ అవ్వకుండా రెడ్యూస్ చేయొచ్చు. ఏంటి? మినిమైజేషన్, ఆప్టిమైజేషన్, వేస్ట్ ఎక్స్చేంజ్, క్వాలిటీ మెయింటెనెన్స్, అలాగే షిఫ్ట్ టు పాయింట్, అంటే ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడికే డైరెక్ట్గా రా మెటీరియల్ని సెండ్ కొట్టడం ద్వారా అనమాట. అంటే ప్యాకింగ్ చేసేటప్పుడు ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ప్యాకింగ్ చేయాల్సినటువంటి పని ఉండదు కాబట్టి వేస్ట్ ఫార్మేషన్ జరగదు. ఇవి రెడ్యూస్కి సంబంధించి. అలాగే రీయూజ్కి సంబంధించి బయోగ్యాస్, మనకి గోబర్ గ్యాస్ అంటాము, బయోగ్యాస్ అని పిలుస్తాం. It refers to a gas produced by the biological breakdown of organic matter. In the absence of oxygen, organic waste such as dead plant animal material, animal dung, and kitchen waste can be converted into gaseous fuels called biogas or biofuel. అంటే మనకి అందరికీ తెలిసిన విషయం ఇది గోబర్ గ్యాస్ అని చెప్పేసి అన్నాను కదా. అంటే మనకి యానిమల్ యొక్క వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటి డెడ్ పార్టికల్స్ని యూస్ చేసి, ప్లాంట్ యొక్క డెడ్ పార్టికల్స్ అంటే ఆకులు, కర్రలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి, అలాగే యానిమల్స్ యొక్క డంగ్, ఆవు పేడ అంటాం కదా, దాన్ని
మన కిచెన్లో వచ్చేటటువంటి వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్, ఇదంతా కూడా ఆర్గానిక్ వేస్ట్ అనమాట. ఈ ఆర్గానిక్ వేస్ట్ అంతా కూడా ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ లేకుండా మండించడం ద్వారా మనకి అక్కడ ఫెర్మెంటేషన్ అనేటటువంటి ఒక ప్రాసెస్ జరిగి ఫ్యూయల్ ఏర్పడుతుంది. మన ఇంట్లో గ్యాస్ వెలిగించుకుంటున్నాం కదా, అలాంటి గ్యాస్ వస్తుందన్నమాట. ఆ గ్యాస్ని డైరెక్ట్గా మన హౌస్ కనెక్షన్స్కి ఇచ్చుకున్నట్లయితే రీయూజ్ జరుగుతుందన్నమాట. ఈ గ్యాస్లో ఏముంటాయి? ఇట్ కంప్రైజెస్ ద మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, స్మాల్ అమౌంట్ ఆఫ్ H2S అండ్ మాయిశ్చర్. దీని లోపల ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. బయోగ్యాస్ కెన్ బి కంప్రెస్డ్ మచ్ లైక్ మెటీరియల్ గ్యాస్ అండ్ యూజ్డ్ టు పవర్ మోటార్ వెహికల్స్ ఇన్ ద UK. యునైటెడ్ కింగ్డమ్లో మనకి ఈ గోబర్ గ్యాస్ ప్రొడక్షన్, అంటే కిచెన్ వేస్ట్ ద్వారా, యానిమల్ డంగ్ లేకపోతే వీటన్నిటి ద్వారా వచ్చినటువంటి గ్యాస్ని గ్యాస్ సిలిండర్స్, చిన్న చిన్న సిలిండర్స్లో వేసి వెహికల్స్ రన్అప్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారట. అంటే ఆ వేస్ట్ అలా వదిలేయకుండా పవర్, అంటే మన గ్యాస్ ప్రొడక్షన్కి యూజ్ చేసుకున్నారు. ఆ గ్యాస్ని తీసుకెళ్ళి వెహికల్స్ రన్అప్ చేసుకోవడానికి, కుకింగ్ పర్పస్కి రకంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ రీయూజ్ లోపల కంపోస్ట్ మన అందరికి తెలిసిందే కదా. బయోడిగ్రేడబుల్ వేస్ట్ని యూజ్ చేసుకొని వీ కెన్ ప్రిపేర్ ద కంపోస్ట్. దీన్ని మనం ప్లాంట్స్కి ఉపయోగించుకోవచ్చు. used for the composting or must be resource for heat, electricity and fuel in the future. The process involves the preparation requires simply piling up waste outdoors and waiting for the materials to break down from anywhere between 5 to 6 weeks or even more and aerobic bacteria. Compost is a key ingredient in organic farm compost. ఇప్పుడు మనం ఆర్గానిక్ ప్లాంట్స్ అని చెప్పేసి చెప్తున్నాం కదా, అంటే ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా కంపోస్ట్ని యూజ్ చేసి ప్లాంట్స్ గ్రోత్ని ఎంకరేజ్ చేయడం. అందుకోసం ఏం చేస్తాం, ఇక్కడ మనం బయట నుంచి తీసుకొచ్చినటువంటి వేస్ట్, అంటే ప్లాంట్లు, యానిమల్స్ యొక్క వేస్ట్ మెటీరియల్స్, ఎక్స్క్రీషన్స్, లేకపోతే ఎండిపోయినటువంటి ఆకులు, కర్రలు, ఇలాంటివన్నిటిని తీసుకొచ్చి వాటిని చితికిపోయేలాగా చేస్తాం అన్నమాట. అంటే చీకిపోయేలాగా చేయడం, అంటే బ్యాక్టీరియల్ యాక్టివిటీ తీసుకుంటాం. అంటే బ్యాక్టీరియల్ కల్చర్ని యాడ్ చేయడం ద్వారా దట్ కెన్ డిగ్రేడెడ్, వాటిని ముక్కలుగా చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసేస్తుంది. అంటే వితిన్ 5 to 6 weeks లోపల, అంటే ఒక హోల్ తీసి ఆ హోల్ ఇవన్నీ వేసేసి బ్యాక్టీరియల్ కల్చర్ యాడ్ చేయడం ద్వారా కొన్ని రోజులు పోయి మొత్తం చిరిగినట్టు అయిపోతుంది. ఆ చీకిపోయినటువంటి చిన్న మంచి హ్యూమస్ మెటీరియల్ ఏర్పడుతుంది. ఆ హ్యూమస్ మెటీరియల్ని మనం కంపోస్ట్గా యూజ్ చేసుకుంటాం. కొంతమంది అయితే ఎర్త్ వామ్స్ యాడ్ చేస్తారు. ఎర్త్ వామ్స్ యాడ్ చేయడం ద్వారా సాయిల్ యొక్క ఫెర్టిలిటీ కంటెంట్ ఇంకా బాగా పెరుగుతుంది. అందులో మనకి మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫాల్ డౌన్ లీవ్స్, స్టెమ్స్, రూట్స్, అలాగే యానిమల్ ఎక్స్క్రీషన్స్, వీటినే కదా యూస్ చేసాం మనం. అందువల్ల అందులో న్యూట్రియంట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద గార్డెన్, అగ్రికల్చర్, ల్యాండ్స్కేపింగ్, అంటే రకరకాల ప్రదేశాల లోపల మనం ఈ ఆర్గానిక్ వేస్ట్ని, అంటే ఆర్గానిక్ కంపోస్ట్ని యూస్ చేసుకోవచ్చు. అది కంపోస్టింగ్ అనమాట. నెక్స్ట్ ఇన్సినరేషన్ అంటే ఏంటి? దీన్ని భస్మీకరణము అంటాం. అంటే మనం కంబ్యూషన్ మంట పెట్టేసి ఏం చేస్తాం, యాష్ అంటే బూడిద లాంటిది ఏర్పడేలా చేయడం. ఇట్ ఈస్ ఏ వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద కంబ్యూషన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. It converts the waste into the ash, fuel, gas, heat by thermal treatment. అంటే బర్నింగ్ ప్రాసెస్ చేయడం ద్వారా మనకి అది ఆ వేస్ట్ మెటీరియల్ అనేది అంతా కాలిపోయి బూడిదలాగా ఏర్పడుతుంది. ఆ బూడిదని ఫిల్లింగ్ మెటీరియల్ కింద యూస్ చేసుకోవచ్చు. అదే గ్యాస్ని అయితే మనం వేరే పర్పస్ కోసం, అంటే వెహికల్స్ రన్అప్ చేసుకోవడానికి వేరే పర్పస్కి వాడుకోవచ్చు. హీట్ అంటే అందులో వచ్చేటటువంటి ఎనర్జీని మనం
ఫర్దర్గా ఎలక్ట్రిసిటీ పవర్ డెవలప్మెంట్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇన్సినరేషన్ చేయడం ద్వారా వచ్చినటువంటి 3 ప్రొడక్ట్స్, యాష్, ఫ్యూయల్, గ్యాస్, హీటు. అంటే వేడినేమో పవర్ తయారు చేస్తున్నాం, ఫ్యూయల్ గ్యాస్నేమో వెహికల్స్ యూజ్ చేసుకోవచ్చు, యాజ్ ఫిల్లింగ్కి, ల్యాండ్ ఫిల్లింగ్కి ఉపయోగించుకుంటాం. Ash is used for the land filling, the gas used for the cleaning of gaseous heat can be used for the generating power. ఆ పని కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే పైరోలైసిస్ అనేటటువంటి మెథడ్ ఇంకొకటి, ఇది రీయూజ్కి సంబంధించినటువంటి ఒక మెథడ్. ఏంటి, ఇక్కడ కూడా మండించడమే, అంటే బర్నింగే చేస్తాం. బట్ బర్నింగ్ చేసేటప్పుడు ఆక్సిజన్ లేకుండా, అంటే ఎయిర్ లేకుండా బర్నింగ్ చేస్తాం. అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. అంటే ద వేస్ట్ ఈజ్ అండర్గో ద ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇట్ మీన్స్ బర్నింగ్ ప్రాసెస్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. ద ప్రాసెస్ రెడ్యూస్డ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వేస్ట్ ప్రొడ్యూస్ స్టేబుల్ ఎండ్ ప్రొడక్ట్స్. వచ్చినటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ని ఏ పర్పస్కి కావాలంటే ఆ పర్పస్కి యూజ్ చేస్తాం. డంపింగ్ అంటే కుమ్మరించడం అనేది వస్తుంది, డిస్కార్డ్ లేకపోతే. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోల్డ్ అండ్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్. మనం దీన్ని మండించలేము, ఏం చేయలేము, కాబట్టి ల్యాండ్ ఫిల్లింగ్ కోసమే యూజ్ చేసుకుంటాం మ్యాక్సిమం. విచ్ మస్ట్ బి డన్ యూజింగ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెథడ్. అంటే కొంతమంది కొన్ని రకాల వస్తువుల్ని రకరకాల షేప్స్, ఆకృతులు తయారు చేస్తారు, కళాఖండాలు అంటారు, ఆ రకంగా ఉపయోగించుకుంటారు. బై సీలింగ్, ట్రీట్మెంట్ ఆఫ్ పెర్కోలేటెడ్ వాటర్, ల్యాండ్ ఫిల్ గ్యాస్ ఎక్సెట్రా. అంటే మనం అది ఇంకా డిగ్రేడ్ అవ్వదు, ఆ డిగ్రేడ్ అవ్వలేనటువంటి ఆ మెటీరియల్ని రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్. శానిటరీ అంటే ఇక్కడ గుడ్ మెథడ్ ఇది. అంటే రీయూజ్ వితౌట్ క్రియేటింగ్ నాయిసెన్స్ టు పబ్లిక్ హెల్త్. అంటే జనాలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా యూజింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంజనీర్స్. అంటే ఇంజనీర్స్ చెప్పేటటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మనం దీన్ని ఉపయోగించడం అనమాట. ఇన్ దిస్ ప్రాసెస్ ద వేస్ట్ ఇన్ ద కన్ఫైన్డ్ టు స్మాలెస్ట్ ప్రాక్టికల్ వాల్యూమ్ బై కవరింగ్ ఇట్ విత్ ఎ లేయర్ ఆఫ్ ఎర్త్. అంటే ల్యాండ్ ఫిల్లింగ్కి యూజ్ చేసుకోవడం. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ అన్నాం కదా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వచ్చేటటువంటి వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ ఎక్కడెక్కడ పడితే అవి రాళ్ళు రప్పలు గుచ్చుకుపోవడం అవి జరుగుతుంటాయి. ఎక్కడైతే లోయెస్ట్గా ఉండేటటువంటి రీజియన్స్ ఉంటాయో గుంటల మాదిరిగా అందులో తీసుకెళ్ళి వేసేస్తారనమాట. వేసేయడం ద్వారా అది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎట్ ది సేమ్ టైం పబ్లిక్కి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. అందువల్ల దిస్ ఈజ్ ద వెరీ సింపుల్ మెథడ్. అంటే ఇలాగ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే రీయూజ్ లోపల ఎన్ని చెప్పాం మనం? బయోగ్యాస్ ప్రిపరేషన్, కంపోస్టింగ్, ఇన్సినరేషన్, పైరోలైసిస్, డంపింగ్ అండ్ శానిటరీ ల్యాండ్ ఫిల్. ఇంకా థర్డ్ వన్ వచ్చేటప్పటికి అంటే రీసైక్లింగ్. అంటే రెడ్యూస్ అయ్యింది, రీయూజ్ అయ్యింది. ఇప్పుడు రీసైక్లింగ్ అంటే మనం మెటల్స్ ఎక్కువగా రీసైక్లింగ్ చేసుకుంటాం. గ్లాస్ వేర్స్, పేపరు ఇలాంటివన్నీ కూడా మనం రీసైకిల్ చేసుకుంటాం అన్నమాట. బై దిస్ ప్రాసెస్ వేస్ట్ ఏ నెంబర్ ఆఫ్ యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ది సాలిడ్ వేస్ట్. ఈజ్ వెరీ సింపుల్ ఇన్ థియరీ బట్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఇన్ ప్రాక్టీస్. అంటే ఏం లేదు, మనం ఇప్పుడు క్రష్ చేయాలి కదా. ఇప్పుడు మెటీరియల్ అంతా తీసుకెళ్తాం, ఫస్ట్ క్రష్ చేయాలి. క్రష్ చేసిన తర్వాత హై బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ దగ్గర బాగా హీట్ చేస్తే అది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. అంటే మరి మెల్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఓవర్ హీట్ అవసరం అవుతుంది. మరి కరిగించాలి కదా గ్లాసుని, హై టెంపరేచర్ దగ్గర తప్ప కరగదు. ప్లాస్టిక్ కూడా హై టెంపరేచర్ దగ్గర ముందు కరిగించి వాటిని ఒక షేప్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత యూటిలైజేషన్ చేయాలి. అందువల్ల ప్రాసెస్ సింపుల్గానే అనిపిస్తుంది, కరిగించడమే కదా అనేసి. బట్ మళ్ళీ దాని షేప్ తెచ్చుకున్న హార్డ్ ఇన్ ప్రాక్టీస్.
అంటే కరగబెట్టి దాన్ని ముట్టుకోవాలంటే ఎంత ఇదిగా ఉంటుంది. పీపుల్ హ్యావ్ ఆల్వేస్ కలెక్టెడ్ యూటిలైజబుల్ అండ్ వాల్యుబుల్ మెటీరియల్స్ ఫ్రమ్ ది వేస్ట్ అండ్ యూజ్డ్ దెమ్ ఇన్ ద ఇండస్ట్రీ బికాస్ ఇట్ ఈస్ చీపర్ దాన్ ఎక్స్ట్రాక్టింగ్ దెమ్ ఫ్రమ్ రా మెటీరియల్. అంటే మనం రా మెటీరియల్ తెచ్చుకుని దాని నుంచి మన ప్రోడక్ట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు కంటే ఇలాగా రీసైక్లింగ్ ప్రాసెస్లో వచ్చినటువంటి మెటీరియల్కి ఖర్చు తక్కువ అవుతుందన్నమాట. అంటే అది మనం తెచ్చుకోవడానికి కాస్ట్ ఆఫ్, అది కొనుక్కోవడానికి ఖర్చు తక్కువ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్, పేపరు, ప్లాస్టిక్, గ్లాస్, ఎలక్ట్రికల్ గూడ్స్. అంటే ఇవన్నిటిని కూడా మనం తిరిగి కరిగించి మళ్ళీ కొత్త ఆర్టికల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అంటే కరిగించడం అంటున్నాం కదా, మెల్ట్ చేయాలంటే హై టెంపరేచర్కి ట్రీట్ చేయాలి. అది పని మాత్రం హార్డ్గా ఉంటుందన్నమాట. కాకపోతే రా మెటీరియల్ని తీసుకొచ్చి, అంటే అది కూడా మనకి గ్రౌండ్లోనే దొరుకుతుంది కాబట్టి దాన్ని క్లీన్ చేసే పర్పస్కి అయ్యే ఖర్చు కంటే పోల్చుకుంటే దీన్ని మెల్ట్ చేసి తెచ్చుకునేటటువంటి ప్రాసెస్కి అయ్యే ఖర్చు చాలా తక్కువ అన్నమాట. అందువలన రీసైక్లింగ్ అనేటటువంటిది చాలా సింపుల్గా జరిగిపోతుంది. మీకు ఇక్కడ స్టెప్స్ ఎక్కువగా లేవు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లోపల మనం ఇక్కడ 3Rs అనే కాన్సెప్ట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ 3Rs లోపల మనకి రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనేటటువంటి ఈ మెథడ్స్ని యూజ్ చేసుకుంటున్నాం. రెడ్యూస్ అంటే ఏమన్నాం, మనం వేస్ట్ ప్రొడక్షన్ అనేటటువంటిదే తగ్గించుకోవడం. అంటే ఎక్కువ వేస్ట్ ఏర్పడకుండా తక్కువ వేస్ట్ ఏర్పడేలా చేసుకోవడం, దాన్ని మినిమైజింగ్ అన్నాం. అంటే మెటీరియల్ యూస్ చేసేటప్పుడే మనం తక్కువ మెటీరియల్ తీసుకుని, అంటే ఎంత ప్రొడక్ట్కి ఎంత కావాలో అంత మెటీరియల్ మాత్రమే తీసుకుని చేస్తే ఆప్టిమైజేషన్ అంటాం. లేదా ఒక చోట ఏర్పడినటువంటి వేస్ట్ని ఇంకో చోట యూటిలైజేషన్ చేసుకునేలాగా, అంటే వేస్ట్ ఎక్స్చేంజెస్ లాగా ఆ విధంగా చేసుకోవచ్చు. లేదా క్వాలిటీగా తయారు చేసినట్లయితే వస్తువులను మనం వేస్ట్ ప్రొడక్షన్ అనేటటువంటిది జరగదు. అలాగే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రా మెటీరియల్ని షిఫ్ట్ చేసుకోవడం, అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవడం, ఎలా కాకుండా డైరెక్ట్గా ప్రొడక్షన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికే పట్టుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం ద్వారా ఈజీ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా రెడ్యూసెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ వేస్ట్ మెథడ్స్. అలాగే రీయూజ్కి సంబంధించి ఏం చెప్పాము అంటే ఆల్రెడీ వాడేసినటువంటి వస్తువుల్ని మళ్ళీ తిరిగి ఉపయోగించుకోవచ్చు. అంటే వచ్చినటువంటి వేస్ట్ని ఉపయోగించుకోవడం అన్నమాట. అంటే దాన్ని మనం ఏ ఒక పద్ధతి రూపం లోపల అంటే ఫిజికల్ ట్రీట్మెంట్స్, కెమికల్ ట్రీట్మెంట్స్ యూజ్ చేసుకుని బయోగ్యాస్, గోబర్ గ్యాస్కి సంబంధించి అంటే ఇక్కడ మనం గోబర్ గ్యాస్ అంటే బయోగ్యాస్ తయారు చేసుకోవడం, అంటే మన వెహికల్స్ రన్అప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే హౌస్ ఫ్లూయల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కంపోస్టింగ్ అంటే మనకి ఇది కంపోస్టింగ్ ప్రాసెస్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్సినరేషన్ అంటే మొత్తం ఉన్న అంటే వేస్ట్ని అంతా కూడా తగలబెట్టడం ద్వారా మనకి 3 టైప్స్ ఆఫ్ వస్తుంది. యాష్, ఫ్యూయల్, హీట్ వస్తుంది. హీట్ ఏమో పవర్ జనరేషన్కి ఉపయోగపడుతుంది, ఫ్యూయల్ ఏమో వెహికల్స్ రన్అప్ చేసుకోవడానికి, క్లీనింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు అంట. యాష్ వచ్చి మనం ఫిల్లింగ్ ప్రాసెస్కి యూస్ చేసుకోవచ్చు. అలాగే పైరోలిసిస్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంది. ఇది కూడా దాన్ని మండిస్తాము, కాకపోతే ఆబ్సెంట్ ఆఫ్ ఎయిర్, ఆక్సిజన్ లేకుండా మండించేటటువంటి పద్ధతి ఒకటి. డంపింగ్ అంటే బయోడిగ్రేడబుల్ అయితే ప్రాబ్లం లేదు, నాన్ బయోడిగ్రేడబుల్ వస్తువులు ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం డంపింగ్ చేయాల్సి వస్తుంది. అలాగే శానిటరీ ల్యాండ్ ఫిల్లింగ్ ఏంటంటే ఈ టెక్నికల్గా ఇంజనీర్స్ యొక్క సలహాలతోటి మనం లోయెస్ట్ పాయింట్స్ని దీస్ ఆర్ ఫిల్డ్ విత్ ద సమ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్, ఆ రకంగా. లాస్ట్ వన్ ఈజ్ ద రీసైక్లింగ్ ప్రాసెస్. అంటే ప్లాస్టిక్, గ్లాసు, పేపరు, మెటల్స్ వీటన్నిటిని కూడా మనం రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్. అంటే మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది హెడ్డింగ్స్, మేజర్గా హెడ్డింగ్స్ గుర్తుంచుకుంటే మీరు రాయగలుగుతారు. షూర్ ఎస్ఏ క్వశ్చన్ అన్నమాట, ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉన్నారు. అంటే సాలిడ్ లిక్విడ్ని కలిపి అడుగుతున్నారు, లేదా ఒకటి ఎస్ఏకి ఒక షార్ట్కి అడుగుతున్నారు. కాబట్టి ఇందులో నుంచి రెండిట్లో నుంచి ఒకటి గ్యారంటీగా వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టాపిక్.